అంతటా గిలాదు కాపరస్తుల సంబంధియును తిష్బీనుడైన ఏలియా ఆహాబునొద్దకు వచ్చి అనేటువంటి మాట వ్రాయబడింది. ఇక్కడ దేవుడు ఏలియాను వాడుకుంటూ ఉన్నాడు. ఇది చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి విషయం. ఏలియాను దేవుడు ఏ విధంగా వాడుకుంటున్నాడు? ఏలియాను దేవుడు ఏ విధంగా వాడుకుంటున్నాడు కదా? మరి చెప్పరేటి? ప్రవక్తగా దేవుడు వాడుకుంటున్నాడు కదా. దేవుడు ఏలియాను వాడుకోవడానికి ఇష్టపడ్డాడు. దేవుడు ఏలియాని ఒక ప్రవక్తగా వాడుకుంటూ ఉన్నాడు. అయితే దేవుడు ఏలియాను వాడుకోవడానికి ఏలియాలో దేవుడు ఏం చూశాడు? దేవుడు ఏలియాలో ఏం చూసి దేవుడు తన ప్రవక్తగా దేవుడు ఏలియాను వాడుకుంటున్నాడు అని అంటే ఆలోచన చేయండి. ఇక్కడ తెలిపినటువంటి సమాచారం ఏంటి అని అంటే, అంతటా గిలాదు కాపురస్తుడు అనేటువంటి మాట ఒకటి చెప్పబడింది. 2 తిష్బీయుడైన అనేటువంటి మాట తెలియబడింది. తిష్బీయుడైన ఏలియా మరియు గిలాదు కాపురస్తుడు. దేవుడు ఏలియాను వాడుకోవడానికి దేవుడు ఏలియాలో ఏం చూశాడు, ఏమి చూడలేదు అని అంటే, ముందు ఏం చూడలేదు అనేటువంటి విషయాన్ని మాట్లాడుకుందాం. దేవుడు ఏలియాలో ఏమి చూడలేదు అని అంటే, తన గత జీవితాన్ని చూడలేదు. ఆలోచన చేయండి. దేవుడు ఏలియాను పిలుచుకున్నప్పుడు, దేవుడు ఏలియాను వాడుకుంటున్న ఆ పరిస్థితి దాకా ఏలియా ఏం చేశాడో ఎవరికి తెలియదు. ఏలియా ఎలా జీవించాడో ఎవరికి తెలియదు. ఏలియా యొక్క తల్లి ఎవరికో తెలియదు. ఏలియా తండ్రి తెలియదు. ఎవరి గురించి రాయలేదు. దేవుడు పిలుచుకున్నటువంటి ఆ సందర్భం వరకు ఏలియా ఏం చేస్తూ ఉన్నాడు, ఎలా జీవిస్తూ ఉన్నాడు, ఎలా వ్యవహరిస్తూ ఉన్నాడు, ఎలాగా ఆయన తన యొక్క జీవితాన్ని కొనసాగించాడు అనేటువంటి విషయాన్ని దేవుడు ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. దేవుడు ఏది చెప్తున్నాడు అని అంటే, ప్రస్తుతం గురించి చెప్తున్నాడు. గత జీవితం ఏమై ఉన్నదో అది దేవుడికి అవసరం లేదు. ఆలోచన చేయండి. గత జీవితం ఏదైతే ఉన్నదో ఆ జీవితంతో దేవునికి సంబంధం లేదు. అది దేవునికి అవసరం లేదు. బహుశా ఏలియా క్రిత జీవితంలో, గతంలో దుర్మార్గమైనటువంటి జీవితాన్ని జీవించుండొచ్చు. దేవునికి అయోగ్యంగా బ్రతుకుండొచ్చు. దేవుడికి ఇష్టానురీతిగా ఆయన బ్రతికి ఉండకపోవచ్చు. దేవుడు వ్యతిరేకంగా జీవించుండొచ్చు. మేబీ దొంగతనం చేసి ఉండొచ్చు, మేబీ వ్యభిచారం చేసి ఉండొచ్చు. లేకపోతే దేవుడు ఏదైతే దేవుడు హర్షించడో ఆ విషయాలన్నీ కూడా బహుశా ఏలియా చేసి ఉండొచ్చు. కానీ దేవుడు ఏలియాను వాడుకుంటూ ఉన్నప్పుడు గత జీవితాన్ని దేవుడు చూడలేదు, కానీ ప్రస్తుత జీవితాన్ని దేవుడు చూసి తద్వారా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. ప్రస్తుతం తన జీవితం ఏంటి? ప్రస్తుతం దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నాడా? కలిగి ఉన్నాడు. దేవునితో బంధాన్ని కలిగి ఉన్నాడా? కలిగి ఉన్నాడు. దేవునితో అన్యోన్య సహవాసంలో ఉన్నాడా? ఉన్నాడు. ఇది చాలు దేవుడికి. గత జీవితంతో అవసరం లేదు. గత జీవితంతో దేవుడు దీన్ని పరిగణనలోనికి తీసుకోడు. ప్రస్తుత మార్పు చెందిన మనసే దేవుడు చూస్తాడు. అయితే ఇక్కడ నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ పాఠం ఏంటో తెలుసా? మన జీవితం ప్రస్తుతం ఏ విధంగా ఉన్నది అని ఆలోచించుకోవాలి. ప్రస్తుతం మనం దేవునితో ఎలాంటి సంబంధాన్ని కొనసాగిస్తున్నాం, ప్రస్తుతం దేవునితో మన యొక్క బంధం ఏమై ఉన్నది, ప్రస్తుతం మనం దేవునితో ఏ రిలేషన్ని కొనసాగిస్తున్నాం అనే దాని మీదే మన యొక్క జీవితము ఆధారపడి ఉంది. దేవుడు ఏలియాను వాడుకుంటూ ఉన్నప్పుడు గత జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోలేదు. ప్రస్తుత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుడు అతన్ని వాడుకుంటూ ఉన్నాడు. అదేవిధంగా దేవుడు నన్ను మనందరినీ వాడుకోవాలి అనంటే దేవుడు చూసేది ఏంటి అనంటే
గత జీవితాన్ని దేవుడు చూడడు, ప్రస్తుత జీవితాన్ని చూస్తాడు. ప్రస్తుతం యొక్క ఆత్మీయ స్థితిని గమనిస్తాడు. ప్రస్తుతం యొక్క నీ యొక్క విశ్వాసపు జీవితాన్ని దేవుడు కన్సిడర్ చేసి ఆయన నిన్ను వాడుకోవడానికి ఇష్టపడతాడు. అయితే మనం గత జీవితంతో బ్రతుకుతూ ఉన్నామా, గత జీవితాన్ని వదిలిపెట్టి ప్రస్తుతం దేవునితో సంబంధాన్ని కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నామా అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనలో చాలామంది గత జీవితాన్నే ప్రస్తుత జీవితంగా జీవిస్తూ ఉంటారు. గతం ఏ జీవితం? గతం ఒకవేళ ఆలోచన చేయండి, గత జీవితం చాలా దరిద్రమైనటువంటిది అయి ఉండొచ్చు. గత జీవితం చాలా దారుణమైనటువంటిది అయి ఉండొచ్చు. గత జీవితం దేవునికి విరోధంగా వ్యవహరించినటువంటి జీవితం అయి ఉండొచ్చు. గత జీవితంలో దేవునికి అయిష్టంగా బ్రతికి ఉండవచ్చు. గత జీవితంలో దేవుడికి ఏదైతే ఇష్టం లేదో ఆ ఇష్టం లేనటువంటివి అన్నీ చేసి నువ్వు దేవునికి విరోధమై ఉండవచ్చు. గత జీవితంలో నువ్వు అత్యంత దరిద్రుడిగా బ్రతుకుండొచ్చు. గత జీవితంలో నువ్వు గజ దొంగ అయి ఉండొచ్చు. గత జీవితంలో నీవు ఎదుటి వాళ్ళని ఆశించేటువంటి దరిద్రమైనటువంటి స్వభావం కలిగి ఉండొచ్చు. గత జీవితంలో నువ్వు వ్యభిచారమై ఉండొచ్చు. గత జీవితంలో అత్యంత దారుణంగా నువ్వు బ్రతుకుండొచ్చు. ఇది నీ గత జీవితం. అదే జీవితాన్ని ప్రస్తుతం కూడా కొనసాగిస్తూ ఉంటే దేవుడు మనల్ని ఏ విధంగా వాడుకుంటాడు? దేవుడు వాడుకోడే. దేవుడు వాడుకోవాలి అనంటే గత జీవితానికి ప్రస్తుత జీవితానికి మధ్య చాలా వ్యత్యాసం ఉండాలి. లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనేటువంటిది కనిపించాలి. ఈ డిఫరెన్స్ అనేటువంటిది లేకపోతే దేవుడు మనల్ని వాడుకోలేడు అనేటువంటి విషయాన్ని నీవు నేను ఖచ్చితంగా ఆలోచించబద్దులమై ఉన్నాం. ఆలోచన చేయండి. గత జీవితం నుండి ప్రస్తుత జీవితంలోనికి వచ్చినప్పుడు మనలో ఒకటి జరగాలి. ఏంటో తెలుసా? మార్పు జరగాలి. మారు మనస్సు అనేటువంటిది జరగాలి. నూతన జన్మ అనుభవము అనేటువంటిది జరగాలి. నూతన అనుభవంలోనికి నడిపించబడాలి. నూతనంగా సృష్టించబడాలి. ఇవి జరగకపోతే ప్రస్తుతం కూడా గతంతో సరిపోతుంది. ఆలోచన చేయండి. గతం ఎలాంటిదైనా సరే గతంలో జీవించినటువంటి జీవితాన్ని బట్టి మనం దేవుని దగ్గరికి వచ్చి ప్రస్తుతం మనం ఒప్పుకునేటువంటి పరిస్థితి మన జీవితంలో ఉండాలి. ప్రభువా, నేను గత జీవితంలో చాలా దుర్మార్గంగా జీవించాను, అయోగ్యంగా జీవించాను, నీకు ఇష్టం లేనటువంటి జీవితాన్ని జీవించాను, నీకు అయోగ్యకరంగానే నేను బ్రతుకుతూ వచ్చాను, నీకు ఏ మాత్రం ఇష్టం లేనట్టుగానే నేను బ్రతుకుతూ వచ్చాను, నీవు ఏది చేస్తే నొచ్చుకుంటావో బాధపడతావో అవే నేను చేస్తూ వచ్చి అయ్యా నేను నిన్ను బాధ పెట్టాను, చాలా సందర్భాల్లో బాధ పెట్టాను, చాలా సందర్భాల్లో నిన్ను దూషించాను, చాలా సందర్భాల్లో నేను నిన్ను దేవుడిగా కూడా అంగీకరించలేదు, చాలా సందర్భాల్లో నేను నీ మాటను కాదని నీ త్రోవను కాదని నా ఉద్దేశానుసారంగా నేను వెళ్ళిపోయానయ్యా. కానీ నా తప్పుని నేను ఒప్పుకుంటూ ఉన్నాను, నా యొక్క పాపాన్ని నీ యొక్క సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాను, నేను చేసినటువంటి దోషాన్ని నీ యొక్క సన్నిధిలో నేను ఒప్పుకుంటూ ఉన్నాను. ప్రభువా, నా యొక్క పాపాన్ని తీసివే, నా యొక్క దోషాన్ని తీసివే, నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు, నేను చేసిన సమస్తమైనటువంటి పాపాన్ని నీ యొక్క సన్నిధిలో నేను ఒప్పుకుంటూ ఉన్నాను, నేను నీ సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాను, పశ్చాత్తాపపడుతూ ఉన్నాను. అయ్యా, నీ విమోచన నాకు కలిగించు. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సకల పాపమును ఆయన తీసివేసి పవిత్రుడిగా చేస్తాడు. అర్థమైందా మీకు? ప్రస్తుతం మనం దేవుని దగ్గర ఒప్పుకోలు కలిగి జీవించాలి. ఏం ఒప్పుకోవాలి?
గతంలో చేసినటువంటి పాపాన్ని మనం ఒప్పుకుంటే ఆయన మనల్ని ఏం చేస్తాడు? ఆ పాపాన్ని ఆయన కడిగి ఆ దోషాన్ని మన మీద నుంచి తీసివేసి ఆయన మనల్ని పవిత్రపరుస్తాడు, ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తాడు, మనకి నూతనమైనటువంటి మనస్సునిస్తాడు, నూతనమైనటువంటి హృదయాన్ని ఇస్తాడు. ఎప్పుడైతే మన జీవితంలోకి నూతనత్వము వచ్చిందో, ఎప్పుడైతే నూతన స్వభావం మన జీవితంలోకి వచ్చిందో, అప్పుడు దేవుడు మనల్ని వాడుకోవడం ప్రారంభిస్తాడు. అప్పుడు దేవుడు మనల్ని వాడుకోవడం ప్రారంభిస్తాడు. అంటే అర్థమైందా? దేవునితో సంబంధం కలిగి ఉంటేనే ఆయన వాడుకుంటాడు. దేవునితో సంబంధము కానివాడు, దేవునితో సంబంధము లేని వాడిని దేవుడు ఎట్టి పరిస్థితుల్లో దేవుడు వాడుకోడు. గత జీవితం దుర్భరమైనటువంటి జీవితం అయి ఉండొచ్చు, కానీ దేవునితో సంబంధంలోనికి వచ్చిన తర్వాత దేవుడు వాడుకోవడం ప్రారంభిస్తాడు. ఇంకొక విషయం కూడా చెప్తాను. గత జీవితం చాలా బాగుందనుకోండి, గత జీవితం చాలా ఆత్మీయంగా కొనసాగింది, గత జీవితం చాలా విశ్వాసంగా కొనసాగింది. ప్రస్తుతానికి వచ్చేటప్పటికి దేవునితో సంబంధం తెగిపోయింది. దేవుడు వాడుకుంటాడు అని మీరు అనుకుంటున్నారా? దేవుడు వాడుకుంటారు అని మీరు అనుకుంటున్నారా? దేవుడు వాడుకోడు. అర్థమైందా? గతం నువ్వు ఏ విధంగా అయినా జీవించవచ్చు. మేబీ అది దరిద్రమైన జీవితం అయి ఉండొచ్చు. దరిద్రమైనటువంటి జీవితాన్ని వదిలి ప్రస్తుతం దేవుణ్ణి అంగీకరిస్తే దేవుడు వాడుకుంటాడు. గత జీవితం అద్భుతం. చాలామంది ఆలోచన చేయండి. ఏంటో తెలుసా? వారు విశ్వాసపు జీవితాన్ని మొదలుపెట్టినటువంటి ఆరంభం చాలా అద్భుతం. చాలామంది సేవకులు చెప్పేటువంటి మాట ఏంటో తెలుసా? ఏమండి, తరతరాల నుండి మేము క్రైస్తవులమండి. మా తాతగారు, మా ముత్తాతగారు మంచి పరిచర్య చేశారు. మా తాతగారు ఆయన కంటే గొప్ప పరిచర్య చేశారు. మా నాన్నగారు ఆయన కంటే గొప్ప పరిచర్య చేశారు. ఇప్పుడు ఆ పరిచర్య కొనసాగటం లేదండి అనే మాటలు మీరు విన్నారా? గతంలో మాకు 500 జనాభా వచ్చారు, గతంలో 1000 మంది వచ్చి వాక్యాన్ని వినేటువంటి వారు ఇప్పుడు 100 మంది కూడా రావటం లేదు అనేటువంటి మాటలు మీరు విన్నారా? గతంలో చాలా వైభవంగా నడిచినటువంటి ఆ యొక్క సేవ ఇప్పుడు అత్యంత దారుణమైన, అత్యంత దరిద్రమైనటువంటి ఆ యొక్క స్థితిగతులకు వెళ్ళిపోయింది అనేటువంటి మాటలు విన్నారా? ఒక ఎగ్జాంపుల్ చెప్పనా మీకు. K.A. పాల్ అనేటువంటి గొప్ప ప్రసంగికుణ్ణి, గొప్ప వర్తమానికుణ్ణి బహుశా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ చూసినటువంటి వారే. ఆయన గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన యొక్క విశ్వాసపు స్థాయి, ఆయన యొక్క మినిస్ట్రీ స్థాయి ఎంతో తెలుసా? ప్రపంచంలో ఎవడు కూడా ఆయన మినిస్ట్రీ లాంటిది స్థాపించలేడు. ఆయనలాగా ప్రపంచంలో ఎవడు వాడబడలేదు. ఆయనలాగా ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు కొన్ని వేల కోట్ల మంది వచ్చి ఆ ప్రసంగాన్ని విన్నటువంటి సందర్భాలు ఈరోజు ఈరోజు ఎంతమంది అయితే దైవజనులు ఉన్నారో వారెవ్వరికీ లేనటువంటి గొప్ప భాగ్యం దేవుడు K.A. పాల్కి ఇచ్చాడు. K.A. పాల్ గురించి ఒకవేళ మీరు గూగుల్ని అడిగితే ఏం చెప్పుద్దో తెలుసా? ప్రపంచంలో 7 వింతలో 8వ వింత K.A. పాల్. నేనేమి జోక్గా చెప్పట్లేదు, సీరియస్గా చెప్తాను. 8వ వింత K.A. పాల్. ఎందుకో తెలుసా? K.A. పాల్ వైట్ హౌస్లో ఆయన ఒక మీటింగ్ పెడితే సమస్త అమెరికన్స్ అంతా కూడా అక్కడికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు. అది ప్రపంచంలో 8వ వింత. ప్రపంచంలో 8వ వింత. అలాంటి గొప్ప దైవజనుడు, బలముగా వేర్లతో కుదిటి పడినటువంటి ఆ యొక్క దైవజనుడు. ఆలోచన చేయండి, మొక్క పైకి బలపడాలి అని అంటే కింద వేర్లు ఎంత బలమైనటువంటిదిగా ఉండాలి. రూట్స్ అనేటువంటివి చాలా
బలము కలిగి ఉంటే మాత్రమే పైన షూట్ అనేటువంటిది బాగా ఫామ్ అవుతుంది, ఆరోగ్యకరంగా పెరగడానికి ఉపయోగపడుతుంది. అంటే ఆయన వేసుకున్నటువంటి పునాది ఎంత గట్టిది అని అంటే చాలా గట్టిది. కానీ మధ్యలో జరిగింది ఏంటో తెలుసా? పునాదులతో సహా పెకిలించి పాడేశాడు. ఈరోజు ఆయన ఒక జోకర్, క్రైస్తవ్యంలో ఒక జోకర్, తెలుగు రాష్ట్రాల యొక్క రాజకీయాల్లో ఒక జోకర్. ఆలోచన చేయండి. గతం అద్భుతం, ప్రస్తుతం అత్యంత దుర్లభం. దేవుడు వాడుకోవాలి అని అంటే గతంతో పని లేదు, ప్రస్తుతంతోనే పని. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? గతాన్ని దేవుడు పరిగణనలోకి తీసుకోడు అనడానికి గొప్ప ఉదాహరణ నేను మీకు ఒకటి చెప్తాను బైబిల్ నుంచి. యేసుక్రీస్తు ప్రభువుల వారు సిలువ వేయబడ్డారు. సిలువ వేయబడినప్పుడు ఆ సిలువ వేసినటువంటి ఆ ప్రాంతంలోనే ఇంకొక ఇద్దరికి సిలువ వేశారు. ఎడం వైపున ఒకరిని, కుడి వైపున ఒకరిని సిలువ వేశారు. అప్పటికే ప్రవచనం రాయబడి ఉంది, ఆయన ఇద్దరు దొంగల మధ్య ఆయన వేలాడదీయబడతాడు అనేటువంటి మాట. నిజంగానే ఆయన ఇద్దరు దొంగల మధ్యన వేలాడదీయబడితే దాంట్లో ఒక దొంగ అంటున్నాడు, నీవు దేవుడు అయితే నన్ను రక్షించు అని అన్నాడు. ఇది ఒకటి చెప్పింది. రెండో వాడు చెప్పింది అద్భుతమైనటువంటి మాట ఏంటో తెలుసా? నీవు నిజంగా దేవుడివే, నీవు నీ రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అన్నాడు. ఈ మాట అనగానే యేసయ్య చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? ఏం చెప్పాడు? గట్టిగా నీవు నాతో పరదేశంలో ఉంటావు. చెప్పిన నిమిషం ఆలోచించలేదు, చెప్పిన సెకండ్ ఆలోచించలేదు. ప్రభువా నీవు నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా అని అంటే ఓకే ఏం వరి కాకు, నాతో పాటు నేను తీసుకెళ్ళిపోతాలే అని అన్నాడు. ఆలోచన చేయండి. వాడు ఒక గజ దొంగ. వాడి యొక్క గతం ఎలాంటిది అని అంటే బహుశా ఆ దొంగిలించడానికి అడ్డు వచ్చినటువంటి వారిని అనేక మందిని చంపేసి ఉండొచ్చు, అనేక మందిని దోచుకున్నటువంటి వారై ఉండొచ్చు. బహుశా ఎవరైనా మధ్యరకాన్ని అడ్డు వస్తే వారిని హత్యాయత్నం చేసి అది జరిగి ఉండొచ్చు. వాడు గత జీవితం చాలా దరిద్రమైనటువంటిది అయి ఉండొచ్చు. కానీ యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా నా పాపాలు నేను ఒప్పుకుంటున్నాను, నీవు వెళ్ళినప్పుడు నీతో కూడా నన్ను తీసుకెళ్ళిపోవయ్యా అని అంటే యేసయ్య అన్నాడు, ఏం పర్లేదు నేను తీసుకుపోతా అని అన్నాడు. ఆలోచన చేయండి. గతాన్ని దేవుడు గుర్తు చేసుకున్నాడా? గతంతో దేవునికి సంబంధం లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి నీ జీవన శైలితోటే దేవునికి అవసరం. ప్రస్తుతం నీవు దేవునితో అంటి పెట్టుకొని జీవిస్తే దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఇది మొదటిది. దేవుడు జ్ఞాపకం చేసుకునేది ఏంటి అని అంటే గతాన్ని జ్ఞాపకం చేసుకోడు, గతాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోడు. దేవుడు జ్ఞాపకం చేసుకునేది ఏంటి? ప్రస్తుతాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. అయితే మరి మనం ఏం జ్ఞాపకం చేసుకుంటాం? మనం గతాన్ని జ్ఞాపకం చేసుకుంటాం, ప్రస్తుతాన్ని మర్చిపోతాం. ఇది మన పరిస్థితి. గతాన్ని మర్చిపోయేవాడు ఎవరు? దేవుడు. గతాన్ని గుర్తుపెట్టుకునేది ఎవరు? మనమే. గతాన్ని గుర్తుపెట్టుకుంటాం అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా మీకు? మన ఈ యొక్క చర్చ్ మెంబర్ ఎవరైనా అయి ఉండొచ్చు, లేకపోతే మన యొక్క కాలనీలో ఎవరైనా ఒక వ్యక్తి అయి ఉండొచ్చు. ఈ వ్యక్తి చాలా దారుణంగా జీవించాడు. గత జీవితం ఎలాంటిది అని అంటే చాలా దారుణంగా జీవించాడు, చాలా అవహేళన చేశాడు, పచ్చి తిరుగుబోతూ, పచ్చి తాగుబోతూ, పక్కా వ్యభిచారి,
పక్క దొంగతనం చేశాడు, అన్నీ చేశాడు. ఇవన్నీ మనకు తెలుసు. ఇవన్నీ మనకు తెలిసిన తర్వాత ఏదో ఒక సందర్భంలో మనుష్యుడైనటువంటి వాడు మారక తప్పడు, అన్నీ వదలక తప్పడు. ఒక సందర్భం వచ్చింది, మారాడు, దేవుణ్ణి అంగీకరించాడు, తన పాపములను ఒప్పుకున్నాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. దేవుడు అతన్ని కరుణించి, దేవుడు అతన్ని రక్షించి సంఘంలో ఒక వ్యక్తిగా చేశాడు, సంఘంలో వ్యక్తిగా చేర్చుకున్నాడు. సంఘంలో చేర్చుకున్న తర్వాత దేవుడు ఆ వ్యక్తి ద్వారా దేవుడు మహింపరచబడతా ఉన్నాడు, ఆ వ్యక్తి ద్వారా దేవుడు గణపరచబడతా ఉన్నాడు. ఆ వ్యక్తిని దేవుడు వాడుకుంటున్నాడు, తన పరిచర్యలో వాడుకుంటున్నాడు, తన గాన పరిచర్యలో వాడుకుంటూ ఉన్నాడు, తను సాక్షిగా నిలబెడుతూ ఉన్నాడు. అలా సాక్షిగా మన ముందు నిలబడుతూ ఉన్నప్పుడు ఆ విధంగా ఆయన మన ముందు దేవుని వాక్యమే కానీ దేవుని మాటలే కానీ చెప్తుంటే మీలో ఎంతమంది దేవుని యొక్క మాటలు వినడానికి చూస్తారు? మనకు వచ్చేటువంటి ఆలోచన ఏంటో తెలుసా? చెప్పాడులే, వీడు గత జీవితం మాకు తెలియదు అనుకున్నారా? చెప్పాడులే అదో సొల్లు కవర్లు, వీడి గురించి మాకు తెలియదు అనుకున్నారా? వీడు ఎలా బతుకాడో మాకు తెలియదు అనుకున్నాడా? వారి నోరు విప్పితే పచ్చి బూతులు తిట్టేటువంటి వాడు వీడు ఈరోజు తండ్రి ప్రభువా స్తుతి గానం ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, వీడి గురించి నాకు తెలియదా అని అంటాం కదా. రక్షించబడినటువంటి వాడిని మనలో సభ్యుడిగా చేర్చుకోవడానికి మన మనసు అంగీకరించదు. అక్కడికి ఏదో మనం పెద్ద పవిత్రులం అన్నటువంటి కలరింగ్ ఇస్తాం. మనం అంత సీన్ లేదు ఆవిడకి. అర్థమైందా? ఆడేదో దుర్మార్గుడు, మనమేదో పవిత్రులం అన్నట్టుగా బిహేవ్ చేస్తాం. ఆడు దరిద్రుడు, మనమేదో గొప్పవారం అన్నట్టుగా బిహేవ్ చేస్తాం కదా. ఆలోచన చేయండి. గతాన్ని చూసి ప్రస్తుతం మనం మర్చిపోతూ ఉన్నాం కదా. మన మధ్యలో మారినటువంటి వాడిని మనం అంగీకరించలేకపోతున్నాం, కానీ బయట వచ్చినటువంటి వాడిని మనం అంగీకరిస్తాం. తెలుసా మీకు? మనతో బ్రతికిన వాడు రక్షించబడి నిజంగా దేవుని సేవ చేస్తున్నాడు అనుకోండి, మనం అంగీకరించం. అదే బయట వ్యక్తి ఎవడైనా వచ్చి నేను వ్యభిచారం చేశానండి, నేను పాపం చేశానండి, నేను దొంగతనం చేశానండి, నరహత్య చేశానండి, చాలామందిని కొట్టానండి, చాలామందిని హింసించానండి అని చెప్తే మాత్రం దగ్గరికి పిలుచుకొని అయ్యగారు నా గురించి ప్రార్థన చేస్తారా? నా గురించి ప్రార్థన చేస్తారా? ఎప్పుడూ ప్రార్థన చేసుకోండి వాడు కూడా అక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకుంటాడు. ఎవరి దగ్గరకు వచ్చి బాబు నా గురించి ప్రార్థన చేయరా అన్నటువంటి వాడు కూడా ఆ రోజు వచ్చి అయ్యి బాబోయ్ నా గురించి ప్రార్థన చేయండి బాబోయ్. బయట వారిని అంగీకరించినట్లుగా నీ తోటి వారిని ఎందుకు అంగీకరించలేకపోతున్నావు? వాడి గురించి అంతా తెలుసు అని ఆయన అంగీకరించట్లేదు కదా. మరి వాడు చెప్పింది అదే కదా, నేను దుర్మార్గం చేశాను, నేను దేవునికి విరోధంగా వ్యవహరించాను, నేను ఇది చేశాను అది చేశాను అని అంటే ఏ విధంగా అంగీకరిస్తున్నాం? మరి ఆలోచన చేయండి, ఏ విధంగా అంగీకరిస్తున్నాం మనం? దేవుడు మనల్ని రకరకాలుగా వాడుకుంటూ ఉంటాడు. ఎప్పుడు? దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు. దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఏ విధంగా వాడుకుంటాడు అని అంటే ఆలోచన చేయండి. ఇక్కడ కూర్చున్నటువంటి వారిని దేవుడు రకరకాలుగా వాడుకుంటూ ఉన్నాడు. దీంట్లో చాలామందిని ప్రార్థన చేసేటువంటి వీరులుగా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. కొంతమందిని పరిచారకులుగా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. కొంతమందిని ఆరాధించేటువంటి వారిగా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. కొంతమందిని దేవుడిని స్తుతించేటువంటి వారిగా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. కొంతమంది ఆయన పరిచర్య చేయగలిగేటువంటి భాగ్యాన్ని ఇస్తూ వాళ్ళని వాడుకుంటూ ఉన్నాడు. దేవుడు వాడుకోవడం అనేటువంటిది సర్వసాధారణం. దేవునితో సంబంధం కలిగినటువంటి ప్రతి బిడ్డను దేవుడు ఏదో విధంగా వాడుకుంటాడు. దేవునితో సంబంధం ఉన్నవాడిని దేవుడు వాడుకోకుండా ఉండడు. దేవుడు నన్ను వాడుకోవటం లేదు అని అంటే నువ్వు ముందుకు రావటం లేదు అని అర్థం. దేవుడు ప్రతి సందర్భంలోని దేవుడు ఎవరిని వదిలిపెట్టాడు. దేవుడు అందరిని వాడుకుంటాడు.
దేవుడు అందరినీ వాడుకున్నాడు. బహుశా నన్ను వాడుకున్నట్లుగా మిమ్మల్ని వాడుకోపోవచ్చు, మిమ్మల్ని వాడుకున్నట్లుగా నన్ను వాడుకోపోవచ్చు. అదే తేడా. మీరు అనుకోవచ్చు, ఏమండి మీరు ప్రసంగం చేస్తూ ఉన్నారు, దేవుడు మీకు మంచి భాగ్యాన్ని ఇచ్చాడు, దేవుడు మిమ్మల్ని చాలా బాగా వాడేసుకుంటున్నాడు అని అనుకోవచ్చు. వాక్యం చెప్పడానికంటే అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది ఏంటో తెలుసా? ప్రార్థనతో వాక్యం చెప్పేటువంటి వ్యక్తిని కంపేర్ చేస్తే ఎవరు పై స్థాయిలో నిలబడతారో తెలుసా? అర్థమైంది కదా? ప్రార్థించేటువంటి వారే నిలబడగలుగుతారు. వాక్యం చెప్పడం కంటే అత్యంత ప్రాముఖ్యం ప్రార్థన చేయడం. పరిచర్య చేయడం కంటే అత్యంత ప్రాముఖ్యం ప్రార్థన చేయడం. చాలా సందర్భాల్లో దేవుడు మనల్ని వాడుకుంటూ ఉన్నాడు. అయితే మనం దేవుని మహిమార్థమై వాడబడుతున్నామా లేదా అనేటువంటిది మనం ఆలోచన చేయాలి. దేవుని మహిమార్థమై వాడబడుతున్నామా లేదా? దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు అని ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అని అంటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి పనిలో నీవు నమ్మకంగా చేస్తూ ఉన్నప్పుడు ఆ పనిలో నీవు కనిపించవు. ఎవరు కనిపిస్తారు? ఒక్కరు తప్ప మిగిలిన వాళ్ళు ఎవ్వరికి అర్థం కావట్లేదో, లేకపోతే చెప్పడానికి బద్ధకమో నాకు అర్థం కావట్లేదు. దేవుడు మిమ్మల్ని పరిచర్యలో వాడుకుంటూ ఉన్నప్పుడు దేవుడే నన్ను వాడుకుంటున్నాడు అనే విషయం నీకు నాకు ఎక్కడ తెలుసుద్దో తెలుసా? ఎప్పుడు తెలుసుద్దో తెలుసా? నీవు ఆ పరిచర్యలో వాడబడుతున్నప్పుడు ఎప్పుడైనా సరే ఆ పరిచర్యలో ఎవడో కూడా పలానా వ్యక్తి అని చూడకూడదు. నేను మరుగుపరచబడాలి, దేవుడు మహింపరచబడాలి. అది దేవుడు వాడుకోవడం అంటే ప్రతి సందర్భంలో కూడా దేవుని ఎత్తి చూపించాలి. ప్రతి సందర్భంలో కూడా దేవుడు ప్రత్యక్షపరచబడాలి. ప్రతి సందర్భంలో కూడా మనుష్యుడైనటువంటి వాడు కనిపించకుండా దేవుడైనటువంటి వాడు కనిపించాలి. దేవుడు ఈ వ్యక్తిని వాడుకుంటున్నాడు, దేవుడు ఈ వ్యక్తిని వాడుకొని తాను మహింపరచుకుంటున్నాడు అనేటువంటి సాక్ష్యం వినబడాలి. కానీ వీడు బాగా చెప్పాడురా అనేటువంటి మాట వినబడకూడదు. దేవుడు వాడుకుంటున్నాడు అనే విషయం ఆలోచన చేయండి. దేవుడు పరిచర్య విషయంలోనే చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఎప్పుడన్నా సో కాల్డ్ పెద్ద దైవజనులు అనబడుతున్నటువంటి వారి యొక్క జీవితం ముందు ఎలా ఉందో తెలుసా? దేవునిచే వాడబడినటువంటి జీవితం. సో కాల్డ్ సేవకులు, గొప్ప సేవకులు అని అనబడుతున్నటువంటి వారు, ఇప్పుడు ఉన్నటువంటి వారు గొప్ప సేవకులు, మనకు తెలిసినటువంటి వారు, మనం వారితో మనం నడుస్తున్నటువంటి వారు. మీలో పొద్దుటే లేచి టీవీ పెట్టుకొని కొంతమంది ప్రసంగాలు వింటారు. ఎందుకు వింటారో తెలుసా? వాళ్ళు చాలా గొప్ప సేవకులు, గొప్ప దైవజనులని కదా, ఇది జరుగుతూ ఉంటుంది. అలాంటి గొప్ప సేవకులు వారి యొక్క తొలి దినాల యొక్క సేవను చూస్తే ఏ విధంగా ఉండదో తెలుసా? వారు చాలా బలముగా వాడబడ్డారు. తొలి దినాల్లో చాలా కష్టాలను అనుభవించారు, చాలా శ్రమలను అనుభవించారు, చాలా ఇబ్బందులు పడి నిలబడితే దేవుడు వాళ్ళని వాడుకున్నాడు. ఆలోచన చేయండి. చాలామంది సేవకులకు తినడానికి తిండి లేదు ఆ సమయాల్లో. అలాంటి సమయంలో తినడానికి తిండి లేకపోయినా, కట్టుకోవడానికి బట్ట లేకపోయినా, ఉండడానికి ఇల్లు లేకపోయినా దేవుని మీద ఆధారపడి ఏ విధంగా అయినా దేవుని సేవ చేయాలి, దేవుని కొరకు నిలబడాలి, దేవుని కొరకు గొప్ప సాక్షిగా నేను ఉండాలి అని ప్రారంభించారు. నిజంగానే దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. వారి యొక్క పరిచర్యలో దేవుడు వారిని ఆశీర్వదించాడు. వారి పరిచర్యను దేవుడు విస్తరించాడు. ఇది వారి యొక్క తొలి దినాల్లో. ఆలోచన చేయండి. దేవుడు వారిని వాడుకున్నాడు. అప్పుడు అయిపోయింది. ఇప్పుడు మంచి సమయంలోనికి వచ్చారు. మంచి ఉన్నతమైనటువంటి స్థితి దేవుడిచ్చాడు, ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లోకి నడిపించాడు. ఎవరికి లేనటువంటి లావిష్ జీవితాన్ని వారికి ఇచ్చాడు. ఎవరు బ్రతకనటువంటి అద్భుతమైనటువంటి జీవితానికి వారిని
దేవుడు తీసుకుని వచ్చాడు. తీసుకుని వచ్చిన తర్వాత అదే విధంగా దేవునిచే వాడబడతా ఉన్నారా? దేవునిచే వాడబట్టలేదు, దేవుని వాడుకుంటున్నారు. రెండు విషయాల్లో ఆలోచన చేయండి. దేవునిచే వాడబడ్డం వేరు, దేవుణ్ణి వాడుకోవడం వేరు. దేవుడు మంచి స్థితికి తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత వారు చేసేటువంటిది ఏంటో తెలుసా? దేవుణ్ణి వాడుకుంటున్నారు. ఇప్పుడు మీరు సో కాల్డ్ ప్రసంగాలు మీరు వింటున్నారే, వారందరూ కూడా దేవుణ్ణి వాడుకుంటున్నారు. ఏ విధంగా వాడుకుంటున్నారు తెలుసా? పెచ్చగా వాడేసుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్టుగా వాడేసుకుంటున్నారు. నేనేమీ అబద్ధం చెప్పట్లేదు మీకు. దేవుడు మనల్ని వాడుకోవడం వేరు, మనం దేవుని వాడుకోవడం వేరు. దేవుని వాడుకుంటున్నారు. ఏ విధంగా వాడుకుంటున్నారు? మీరు ఒక 10,000 రూపాయలు ఇవ్వండి, దేవుడు మీకు 10,000 ఇస్తాడు. దేవుడికి మీరు 10,000 ఇవ్వండి, మీకు 1,00,000 ఇస్తాడు. మీరు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇది ఒక పంద. అడుక్కోవడంలో కొత్త రకం ఇది. ఎవరిని అడ్డుపెట్టుకుని? దేవుడిని అడ్డుపెట్టుకుని. మనలాంటి వెర్రి గొర్రెలు ఏం చేస్తారండి? నిజమేనేమో 10,000కి ₹1,00,000 వస్తుందంటే ఎవడొద్దంటాడు కదా? 10,000కి 1,00,000 ఇస్తానంటే ఎవడొద్దంటాడు? ఎవడొద్దండు? బహుశా ఇక్కడ కూర్చున్నటువంటి వాడు ఎవడొద్దండు? నాతోటి సహా 10,000 ఇస్తాడు. 10,000 ఇచ్చిన తర్వాత వాడికి ఏదో విధంగా వాడికి డబ్బులు వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు ఎంత ఇస్తాడు అనుకున్నారు? ₹1,00,000 ఇస్తాడు. ₹1,00,000 ఇస్తాడు. వాడుకునేటువంటి పద్ధతి. రెండోది చెప్పనా మీకు? పలానా వారు ప్రార్థన చేస్తుంటే స్వస్థతలు జరుగుతున్నాయి అని అంటారు. పలానా వాళ్ళు ప్రార్థన చేస్తుంటే అద్భుతాలు జరుగుతున్నాయి అని అంటారు. పలానా వాళ్ళు ప్రార్థన చేస్తుంటే ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి అని అంటారు. ఆ పలానా వాడు చేస్తున్నాడా మీకు? పలానా వాడు చేస్తాడా మీకు అద్భుత కార్యాలు? దేవుడు చెయ్యాలి. రండి, మీకు స్వస్థత ఇస్తుంది. ఓ ప్రయాసపడుతున్న జనులారా రండి, మీకు స్వస్థత ఇస్తా అని అంటే మనం ఎంత వెర్రివాళ్ళమంటే పరుగున చెప్పులు ఊడిపోతున్నా, పర్సు జారిపోతున్నా, ఆ యొక్క డ్రెస్ జారిపోతున్నా, ఆ యొక్క చీర జారిపోతున్నా, అబ్బే చీర జారిపోనేమో కానీ ముందు ఆడికి వెళ్ళి కూర్చోవాలి. నేను ఆలోచన చేయండి. దేవుణ్ణి వాడుకుంటున్నారు ప్రియజనులారా. ఆలోచన చేయండి. ఎవడు దేవుని చేత వాడబడతా ఉన్నాడు, ఎవడు దేవుని వాడుకుంటున్నా ఉన్నాడు అనేటువంటి ఇంకిత జ్ఞానం మనకు లేకపోతే ఎలా? ప్రతి ఒక్కడి దగ్గరికి వెళ్ళి మోసపోవడమేనా? ఆలోచన చేయండి. దేవుడు వాడుకుంటే మనుష్యుడు కనిపించడం, దేవుడు వాడుకోకపోతేనే మనుష్యుడు కనిపిస్తాడు. మీకు కనిపిస్తున్న సో కాల్డ్ సేవకులందరూ వాళ్ళని చూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆలోచన చేయండి. మీరు ఎప్పుడైనా సరే, నేను అమెరికా పట్టణము వెళ్ళినప్పుడు, నేను ఆస్ట్రేలియా పట్టణము వెళ్ళినప్పుడు, నేను లండన్ ఆ వీధుల్లో తిరుగుతూ ఉన్నప్పుడు, నేను ఇటలీలో ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు, నేను ఇజ్రాయేల్లో తిరుగుతూ ఉన్నప్పుడు, ఇవన్నీ ఏంటో తెలుసా? నేను ఇజ్రాయేల్ వెళ్ళానని నేను చెప్పుకోవడం. అర్థమైందా మీకు? నేను లండన్ తిరిగి వచ్చానని చెప్పుకోవడం, నేను అమెరికా వెళ్ళాను అని చెప్పుకోవడం. అంటే ఆలోచన నేను, అమ్మ లండన్ వెళ్ళిపోయాడా, అమెరికా తిరిగేశాడు, మనం ఎప్పుడు తిరుగుతామంటారు? మొన్న ఒక చిన్న వీడియో చూశాను. ఎంత దౌర్భాగ్యం అని అంటే, పెద్ద పాస్టమ్మే, నేను కాదన్నాను, నేను విమర్శించటం లేదు కూడా. ఆ పాస్టమ్ చెప్తూ ఉన్నప్పుడు నాకు 4 సంవత్సరాల ప్రాయంలో నేను
ట్రైన్లో ప్రయాణమై వెళ్తూ ఉన్నాను. మా యొక్క మావయ్య ప్రయాణమై వెళ్తూ ఉంటే ఒక వ్యక్తి నన్ను చూసి, ఈ అమ్మాయి చాలా బాగుంది, ఈ అమ్మాయి సినిమాల్లో పనికొస్తుందా అని అడిగాడంట. ఎప్పుడు? 4 ఏళ్ల వయసులో. ఆమె ఇప్పుడు ఏమని సాక్ష్యం చెప్తుంది తెలుసా? నేను సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళిపోవాలి అని చెప్తుంది. సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళిపోవాలంట. 4 సంవత్సరాల వయసులోనే హీరోయిన్. వాళ్ళు చెప్తుంటే మనం అవునా, ఆలోచన చేయండి. దేవుడు ఎలాంటి వారిని వాడుకుంటాడు, ఎలాంటి వారిని దేవుడు విడిచిపెడతాడు అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా మీరు ఆలోచన చేసి, ఎవరు దేవునిచే వాడబడుతున్నారు వారితో మీరు ఉండడం మీ యొక్క ఆత్మీయ జీవితానికి మేలు. మీ యొక్క ఆత్మీయ జీవితానికి మేలు. లేదు నేను అలాంటి గొర్రెలను అనుసరిస్తాను, అలాంటి వారిని అనుసరిస్తాను అని అంటే నీ యొక్క ఆత్మీయ జీవితానికి చిల్లులు పడ్డాయి. చిల్లులు మీరే కావాలని పెట్టుకుంటున్నారు. ఒకటి, ఇక్కడ దేవుడు ఏలియాను వాడుకున్నాడు. టైం అయిపోయిందండి, ఓకే. దేవుడు ఏలియాను వాడుకుంటూ ఉన్నాడు. తర్వాత మాట తర్వాతసారి చూద్దాం. అప్పటి వరకు దేవుడి మాటలు మన వినుగుడిలో దీవించిన గాక. ఆమె.